జరుగుతున్నటువంటి అన్యాయాలను వ్యతిరేకిస్తూ చనిపోయిన వారికి ఒక సంతాప సభగా మేము ఏర్పాటు చేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత సోదరులంతా ఒక ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాలకైతేనేమి ఇంకొక వేరే సామాజిక వర్గాలకైతేనేమి ఒక హెచ్చరికగా నిలబడుతున్నామని చెప్పేసి మేము ఈ సభ మూలకంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా వివరాల్లోకి వెళ్తే కారంచేడులో జరిగినటువంటి సంఘటన అంత ఆషామాషయం కాదు. కానీ ఎంతోమంది దళితులను ఓచుకొత్త పోస్తూ ప్రభుత్వాలు ఎవరు వచ్చినా కూడా రాజకీయ పార్టీ వచ్చినా కూడా వాళ్ళ మీద దాడులు మాత్రము ఏమాత్రము తగ్గకపోవడము మనము గమనించిన విషయంగా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో హత్యాకాండలు కొనసాగుతూ ఉంటే దళితులు, గిరిజనులు అలాగే భోజన సామాజిక వర్గాలు అన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున వచ్చే ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాయని చెప్పేసి మేము ఈ సభ మూలకంగా పెత్తందారులను మేము హెచ్చరిస్తున్నాము. అలాగే ఇటువంటి ఈ దేశంలో ఎక్కడ దళిత గిరిజనుల మీద దాడులు, అత్యాచారాలు జరిగినా ఒక కారముచెడు ఉద్యమ స్ఫూర్తితో కారముచెడు అమరవీరులు ఏ రకంగా అయితే పోరాడారో వారిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆచరణ కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా పోరాటాలకు సిద్ధమైన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ కారంచెడు, నీరుకొండ, చుండూరు, ముదిరికుప్పం, తిమ్మసముద్రం, మన కర్నూలు ప్రాంతంలోని వేణుపేట ఇట్లా అనేక గ్రామంలో దళితులపై ఒక ఉమ్మడిగా దాడి చేసి అతి కిరాతకంగా హత్యలు చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఈ హత్యలు, దౌర్జన్యాలు, మానభంగాలు ఈ అగ్రకుల దురంకారులు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. లేని పక్షంలో ఈ దళిత గిరిజనులే కాక బహుజన సామాజిక వర్గాలను కలుపుకొని తగిన బుద్ధి చెప్తే విధంగా పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా సిద్ధపడతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఒక అమాయకమైన చిన్న పాపని అత్యాచారం చేసి చెరువులోకి కూడా వేస్తే ఈరోజు పాప శవాన్ని కూడా వెలకదీయడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుంది? అలాగే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, నార్పలలో జరిగిన ఘటనలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళారు, పరామర్శించారు. అలాగే ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా వస్తున్నారు. మీరిద్దరూ కూడా రాజకీయాలకి అతీతంగా పనిచేస్తూ ఈరోజు జరిగిన అఘాయిత్యాలని అరకట్టకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకాలు కూడా చేస్తాం. అలాగే ఈరోజు మారుమూల గ్రామాల్లో కూడా మాదిగా మాలల్ని గుళ్ళోలకు సైతం రానివ్వకుండా పోతున్నారు. కబద్దార్ అందరికీ చెప్తున్నా, అగ్రవర్ణాలు కూడా చెప్తున్నా, అయ్యా మేము ఏకతాటిపైకి వస్తాం, మీ పునాదులు కదిలేలాగా ధర్నాలు కూడా చేస్తామని చెప్పేసి చేస్తున్నాం. ఆ రోజు జూలై 17వ తేదీ జరిగిన అఘాయిత్యాలను కూడా మహా ఉద్యమ నేత, ఉద్యమ సింహం గద్దర్ గారు కూడా పీపుల్స్ వార్ తీసుకొని మారుమూల గ్రామాల్లో కూడా చైతన్యపరిచారు. అదే చైతన్యం కోసం మేము కూడా పాటుపడతామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు అన్ని దళిత సంఘాలు ఐకమత్యంతో మేము వాళ్ళకి నివాళులర్పిస్తూ అలాగే ఐకమత్యంగానే దళితుల ఆత్మగౌరవ పోరాటాలు భవిష్యత్తులో కూడా చేస్తామని ఈ సభాముఖంగా విలేకరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. సామాజిక ఉద్యమకారుడుగా, అనంత ప్రజా గాయకుడిగా. కారంచేడులో జరిగినటువంటి మనమేధం గురించి అమరవీరులకి దళిత ఐక్యాల సంఘం తరఫున నివాళులు అర్పించడం జరిగినది. కేవలం కమ్మ సామాజిక వర్గం వారి అహంతో పెత్తందారులు కొన్ని సంఘటనలు జరిగిన దాని మీద వాళ్ళు ఒక ప్లాన్గా ఆలోచించి ఉదయం పూట 8 మందిని చంపడము, 500 మందిని గాయపరచడము, అదేవిధంగా ఈ రోజు వరకు అక్కడ ఉన్నటువంటి మాదిక సోదరులు కానీ చీరాలలో ఉండడము అత్యంత బాధాకరమైన విషయము. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వాలు దళితుల మీద దాడులు జరగకుండా, అందా జరగకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటారని భావిస్తూ జై భీమ్, జై భారత్.